హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు. ఈ నాటుకోడి పులుసులోకి ఈ మసాలా వేసి చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ నాటుకోడి కర్రీని కుక్కర్లో కాకుండా కడాయిలో ముక్క మెత్తగా ఉడికేలా ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 700 గ్రాముల వరకు నాటుకోడి ముక్కలను తీసుకున్నాను. వీటిని పసుపు, సాల్ట్, నిమ్మరసం వేసి క్లీన్ చేసి పెట్టాను. ఇలా క్లీన్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 7-8 లవంగాలు, 7-8 మిరియాలు, అలాగే 2 ఇలాచీలు, కొద్దిగా చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని బౌల్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలోకి 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. 5-6 లవంగాలు, మిరియాలు వేసుకోవాలి. తర్వాత 2 పెద్దవి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి అంతా ఓసారి కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఇందులోకి క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా అంతా కలుపుకొని మూడు స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ కారం ముక్కలపై అంతా పడేలా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు, కారాన్ని వెంటనే కలపకుండా మూత పెట్టి 5 నిమిషాలు అలా వదిలేయాలి. తరువాత మూత తీసి అంతా కలుపుకోవాలి. దీనిని 10-15 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. తర్వాత మూత పెట్టి ముక్క మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ముక్క ఉడికి ఎసరు దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయినట్లే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.